ఈరోజు జానకమ్మ గారు కన్ను మూశారు. జానకమ్మ మన సంగీత గాయని జానకమ్మ గారు కళ్ళు మూశారు చూడండి. సిరిమల్లె పువ్వ అది ఎన్ని సంవత్సరాలైనా, మనం చనిపోయి కూడా ఎన్ని సంవత్సరాలైనా కూడా ఆ పాట రూపంలో ఆమె బతికే ఉంటుందండి. నిజంగానే నాకు చాలా ఇష్టమైన బాలసుబ్రహ్మణ్యం గారు, జానకమ్మ గారు చాలా ఇష్టమైన గాయనిలండి నాకు. ఈరోజు నిజంగానే నాకు రాత్రి ఆమె చనిపోయింది అంటే నిద్రే రాలేదండి. నిజంగానే అంత బాధేసింది నాకు. ఎంత బాగా చిన్న పాపకు, పెద్ద ముసలావిడికి పాడుతుంది, చిన్న పసి పాపకు కూడా పాడుతుందండి. అలాంటి గాయని ఎప్పుడు నేను చూడలేదు, రాబోదు కూడా అలాంటి గాయని. మంచి గాయనేనంటే నిజంగానే. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ, నా తోడు ఎవరే నా వాడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే. ఎవర్ గ్రీన్ పాట అండి ఇది. ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని ఏండ్లైనా, మా తరాలు ఎన్ని తరాలైనా కూడా ఈ పాట స్టాండ్గా అట్లే నిలిచింట అందరూ ఇష్టం పడిన పాట అండి. తిరిగా స్వాతి ముత్యంలో కూడా అంతేనండి. చిన్న పిల్లోనికి ఎంత బాగా పాడిందండి. చిన్నారి పున్నారి కిత్తయ్య నిన్నెవరు కొట్టారయ్యా, అమ్మ నన్ను కొత్తింది బాబు, అమ్మ నన్ను తిట్టింది బాబు, చిన్నవాడైతేను బుద్ధి మాట చెప్పేను, పెద్దవాడైతేను బుద్ధి మాట చెప్పేను, చిన్నవాడైతేను దెబ్బ కొట్టేను. అంతే కదండి. ఎవరన్నా పెద్దవాడైతే బుద్ధి చెప్తారు, చిన్నవాడైతే ఒక దెబ్బ వేస్తారు, నువ్వు చేసిందే తప్పు అని కదండి. పెద్దవాడైతే బుద్ధి చెప్తారు. పాటలో ఎంత అర్థం ఉంది కదా. పాటలు కూడా ఎన్నో అర్థాలు ఉంటాయండి. ఈ పాట ఎంత అర్థం ఉంది చూడు. పెద్దవాడైతే బుద్ధి చెప్పాను, చిన్నవాడైతే దెబ్బ కొట్టాను. పాటలో కూడా ఎంత అర్థం ఉంది కదా. చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్యా, అమ్మ నన్ను తిట్టింది బాబు, అమ్మ నన్ను కొట్టింది బాబు, చిన్నవాడైతేను దెబ్బ కొట్టేను, పెద్దవాడైతేను బుద్ధి మాట చెప్పేను. ఆ పాట ఆమె పోయినా కూడా ఈ పాటలు కలకాలం నిలిచిపోతుందండి. నిజంగానే మనం కూడా నివాళులు అర్పించుకుంటే ఆ తల్లి మనసుకి శాంతి కలగాలని నేను కోరుకుంటున్నానండి. అలాంటి గాయని పుట్టదు